ఏంటి ఒడిస్సీస్ అంటే అంటే నీకు నాకు బాగానండి, నీకు నాకు ఈ మూలాలు తెలియకపోయినా వీటి గురించి ఇంతలా మనం మాట్లాడుకుంటున్నామంటే ఈరోజు సినిమా థియేటర్లో పెద్ద పెద్ద మేధావులు కూడా కూర్చుని ఆశ్చర్యపోయి నోలు ఎల్లబట్టి చూస్తున్నారంటే ఈ స్టోరీ ఎంత ఎక్కడ కదా చెప్పనా, మళ్ళీ చెప్తున్నాను, తీతి గారు వాళ్ళ ఊరికి సంబంధించి మామూలుడు కాదు తీత అంటే. ఆయన మారిన వాతావరణం చిన్నది కాదు, ప్రపంచం పిచ్చిగా చూస్తుంది. క్రిస్టఫర్ నోలన్ అంటే లాజికల్ ఫిజిక్స్ సబ్జెక్టులు బలంగా నమ్మి ఆయన తీసే సినిమాలు అంతా కాస్మాలజీ స్టోరీస్ కానీ, లాజికల్ స్టోరీస్ కానీ, టైం ట్రావెల్ స్టోరీస్ కానీ, ఒక మాటలో చెప్పాలంటే ఆయన సినిమా డైరెక్టర్ కాదు కానీ సైంటిస్ట్ అంటారు ఆయన. అలాంటోళ్ళు కూడా ఈ గ్రీక్ మిత్ స్టోరీ ఆయన ఆకర్షించిందంటే అది ఎంత ప్రభావితమైన స్టోరీ అండి అది. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే అలాంటి లాజికల్ మైండ్ ఉన్న డైరెక్టర్ని కూడా ఇప్పుడు ఒడిస్సీస్ అనే ఈ స్టోరీలోకి అతను లాగిందంటే అంటే లాజికల్ మైండ్ ఉన్నవాడిని ఆ స్టోరీ అట్రాక్ట్ చేస్తుంది, సామాన్యుణ్ణి ఆ స్టోరీ ఆకర్షిస్తుంది, సినిమా వర్గంలో పండితుల్ని ఆ స్టోరీ అట్రాక్ట్ చేస్తుంది, ప్రతి ఒక్కరిని ఆ స్టోరీ అంతగా ఆకర్షిస్తే అదే ఊర్లో పుట్టిన తీతుని ఎందుకు ఆకర్షించలేదు? మనకు తెరం లేదు చెప్పండి, తీతుకు తెరం ఉంది. వాళ్ళకి ఎందుకు నడుతున్నాం? తీతు కానీ అటు ఇటు ఆంగ్లో గ్రీక్గా పనిచేసిన తిమోతికి కానీ ఎందుకు ఆ స్టోరీస్ వాళ్ళకి ఎక్కలేదు? ఇంకా చెప్తాను వినండి. ఈ స్టోరీస్ ఎప్పటివంటే ఇప్పటికి మనకి ఎంత, సుమారు ఇక్కడ నుండి ఒక 2000-3000 సంవత్సరాల వెనక్కి, అంటే సుమారు క్రీస్తు పూర్వం స్టోరీస్. అంటే మనకి ఇక్కడి నుంచి 2000 పైబడినంత దూరం ఉంది ఆ స్టోరీ. ఏ స్టోరీ? ద ఒడిస్సీస్.